జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ఆవిర్భావ సభకు జన సైనికులు, ప్రజలు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. సాయంత్రం సభ ప్రారంభం కానుండగా ఉదయం నుండి వాహనాలు ప్రాంగణం వైపు దారిపట్టాయి. సమావేశానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు ప్రాంతాల్లో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. ఒక పక్క మండుతున్న ఎండ, మరో పక్క చుర్రుమంటూ ఎక్కడ నిలబడలేని పరిస్థితులు, నిలువ నీడ కూడా కనిపించిన పరిస్థితులు. అయినా సరే దారులన్నీ జనసేన ఆవిర్భావ సభ వెళ్తున్నాయి. ప్రజలు బారులు తీరి నడుస్తున్న వాహనాలు కానీ ఇతరత్ర ఎటు చూసినా సరే దారులన్నీ చిత్రాల వైపే పరుగులు తీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సాయంత్రం సభా సమయం అయితే సాయంత్రం 5 గంటలు మొదలయ్యే సభకు మాత్రం ఇప్పటి నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాహనాలు ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి నిలువరిస్తున్నారు. చాలా చోట్ల దారి మళ్లింపు చేసి అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అంటే కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేసి దారి మళ్లించినప్పటికీ వాహనాలన్నీ ఈ సభా ప్రాంగణం వైపు వెళ్తుండటంతో పోలీసులు కాస్తంత ఇబ్బంది పడుతున్నారు. అయితే జనసేన మాత్రం చాలా కట్టుదిట్ట ఏర్పాట్లు మాత్రం చేసింది. సభకు ఎవరైతే వస్తున్నారో వివిధ నియోజకవర్గాల నుంచి వారు ఎవరికి ఇబ్బంది కలగకుండా కాకినాడ పొలిమేరల్లోనే అంటే భోజన ఏర్పాట్లు చేయడం మాత్రం చాలా చక్కగా అనిపిస్తుంది. ఉదయాన్నే టిఫిన్ ఏర్పాట్లు చేశారు. కాకినాడకి ఎక్కడెక్కడైతే ఊరి శివార్లు ఎక్కడ ఉంటాయో స్టార్టింగ్ పాయింట్లు, అక్కడ అన్ని చోట్ల కూడా ఆహారం తయారీ కేంద్రాలు పెట్టి అక్కడ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇది చిత్రాల నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో అందరికీ వాహనాల మీద వచ్చే వారి ప్రజలందరికీ కూడా ఈ పలావ్ కానీ, అంటే వెజిటబుల్ రైస్ కానీ, అలాగే వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్తో పాటు ఈ భోజన ఏర్పాట్లు చేస్తుంటే మాత్రం చాలా చక్కగా ఏర్పాట్లు అవుతున్నాయి. కొన్ని వందల మందికి ఇక్కడ ఉండి వారిచేందుకు అలాగే పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. అదే కాకుండా చిన్న చిన్న కౌంటర్లు పెట్టి ఈ మజ్జిగ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంత చేస్తున్న మధ్యాహ్నం ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సభ ప్రారంభమైంది సాయంత్రం అయినా సరే ప్రజలు పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే ఎండను సైతం లెక్క చేయకుండా సభా ప్రాంగణాన్ని చేరుకుండడంతో జనసేన నాయకులతో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూడాలని, ఆయన మాటలు వినాలని, జనసేన ఆవిర్భావ సభలో పాల్గొనాలని ప్రజలు ఇంత ఉత్సాహం ప్రదర్శించడం పట్ల జనసేన వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవంగా అయితే తొలుత భావించినట్టుగా 5 లక్షల మంది సభకు వస్తారని అనుకున్నప్పటికీ ఆ సభా ప్రాంగణంలో కేవలం 1,00,000 మంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది, సరిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ రహదారులని కిక్కిరిసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఈ సైడ్ స్క్రీన్లు పెట్టి వేదిక పైన ఏం జరుగుతుందో ఎంత వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఇప్పటి నుంచే రోడ్లు రద్దీగా మారుతున్న దృష్ట్యా సాయంకాలానికి మరింత, అంటే 11 గంటల నుంచి పూర్తిగా రహదారులు మూసేయాలని పోలీసులు భావించినప్పటికీ ఈ భోజన వసతులు ఉన్నందున 3 గంటల వరకు సమయం కేటాయించారు. 3 తర్వాత పూర్తిగా రహదారులు బంద్ చేస్తారు కాబట్టి 3 గంటల లోపల ఎవరైతే ఉన్నారో సభా ప్రాంగణాన్ని చేరుకున్న వారికి అనుమతిస్తారు. మిగిలిన వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దారి ఇవ్వమని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఈ సభా ప్రాంగణాన్ని చేరుకునే ఉద్దేశంతో వడివడిగా అడుగులేస్తున్నారు. వాస్తవంగా అయితే పిఠాపురం మొత్తం, అంటే పిఠాపురం నియోజకవర్గం అంతా సభ ప్రాంగణం దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే జనసేన తరపున ఎమ్మెల్యేలు గెలిచారో వారందరూ కూడా, అంటే ఒక్క జగ్గంపేట చూసుకుంటే జగ్గంపేట నుంచి, అంటే జగ్గంపేట అక్కడ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు ఉన్నారు, ఆయన రామస్వామి ఉన్నారు. ఆయన ఒక 20,000 మంది కార్యకర్తలతోటి సభా ప్రాంగణాన్ని చేరుకోవాలని చెప్పేసి ఆయన వేసిన ప్లాన్ కూడా చాలా ఆసక్తికరంగానే ఉంది. అలాగే పలు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తల్లి వస్తుండపై మాత్రం జనసేన వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కాకపోతే కాస్త ఇబ్బంది కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సాయంత్రం 5 నుంచి మొదలయ్యే కార్యక్రమాలు ఒక పక్క ఉండగా పవన్ కళ్యాణ్ 7 గంటలకు వేదిక పైన వస్తారని పక్కా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో సాయంత్రం, అంటే ఈ లైటింగ్, సినిమా షూటింగ్ ఏ విధంగా, సినిమా ఈవెంట్లు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు తలగకుండా చేసే చర్యలు కూడా ఒకంత ఆసక్తికరంగానే ఉన్నాయి. ప్రజలందరినీ కూడా క్రమశిక్షణ రావాలని, అందరూ కూడా కొద్ది బాధ్యతంగా మేళాలని పదే చెప్తున్నప్పటికీ ఎటు చూసినా సరే ఈ భోజన ఏర్పాట్లు కానీ అలాగే ఇతరత్ర ఏర్పాట్లు కానీ చాలా చక్కగా ఉన్నాయి. పదే జనసేన నాయకులు చేస్తున్న విజ్ఞప్తి గమనిస్తే కనుక మనం ఈ సభను చాలా సజావుగా సాగేందుకు మాత్రం పరిస్థితి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చినీతో నదీం ఖాన్ దురాని, చిత్రాడ సభాస్థలి వద్ద నుంచి.